కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో జెండా ఎగరేసిన హస్తం పార్టీ ఇప్పుడు ఏపీపై ఫోకస్ పెంచింది. ఏపీలోనూ పుంజుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఆ దిశగా పయనించేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతోంది. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్కు బాధ్యతలు అప్పగించింది. కానీ ఇప్పుడు షర్మిలను పార్టీలోకి చేర్చుకుని పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఏపీ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ అధిష్టానం కీలక భేటీ నిర్వహించింది. ఈ సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఇన్ఛార్జ్ మాణిక్యం, ఏఐసీసీ సభ్యులు, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జెట్టి గురునాథరావు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆసక్తికర చర్చలు జరిగాయి. రాహుల్ గాంధీ, జెట్టి గురునాథరావు మధ్య సాగిన సంభాషణ ఓ కీలక పరిణామానికి దారితీసింది. కొద్ది నెలలుగా షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని చర్చ సాగుతోందని, ఇదే గనుక జరిగితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి దక్కిన వైభవం తిరిగి వస్తుందని పేర్కొన్నారు జెట్టి గురునాథరావు. దీంతో రాహుల్ గాంధీ ఈ అంశంపై ఓటింగ్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. షర్మిలకు కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని అనుకునేవారు చేతులెత్తాలని పాల్గొన్న 22 మందిని కోరారు. వీరిలో 90% మంది షర్మిలకే మద్దతిచ్చారు. దీంతో కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకే ఇవ్వనున్నట్లు స్పష్టమైంది. అయితే రేపు అధికారికంగా కాంగ్రెస్ లో షర్మిల చేరే అవకాశం ఉంది. ఇప్పటికే షర్మిల భర్త అనిల్ కుమార్ ఢిల్లీకి చేరుకున్నారు. షర్మిలకు ఏపీ బాధ్యతలు ఇస్తారనే చర్చ సాగుతున్న వేళ కొత్త అంశం తెర మీదకు వచ్చింది. ఏపీ బాధ్యతలపైన షర్మిల సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఏపీ బాధ్యతల అంశం తరువాత పరిశీలన చేద్దామని షర్మిల ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ముందుగా జాతీయ స్థాయిలో ఏఐసీసీలో సర్దుబాటు చేయాలని షర్మిల కోరినట్లు సమాచారం. దీంతో ఇటు ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన పార్టీ హైకమాండ్ ఏపీలో ఏడాది కాలంగా నిర్వహించిన కార్యక్రమాలపైన ఆరా తీసింది. భవిష్యత్ కార్యాచరణపైన దిశానిర్దేశం చేసింది.